శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 30వ సర్గము. వానరవీరులు తమను బాధించిన విషయమును గూర్చి శార్దూలుడు రావణునకు తెలుపుట. అతడు వానర ప్రముఖులను గూర్చియు రామలక్ష్మణులను గురించియు వారి యుద్ధ సంసిద్ధతను గురించియు దశగ్రీవునకు వివరించుట. చెక్కు చెదరని బలముగల శ్రీరాముడు సువేల పర్వత సమీపమున బస చేసియున్న సంగతిని గూర్చి శార్దూల రాక్షసాది గూఢచారులు రావణునకు నివేదించిరి. మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని గురించియు అతని యొక్క అనుచరులను బలములను గూర్చియు గూఢచారుల వలన వినినంతనే రావణుడు కొంత వ్యాకులపాటునకు లోనై అనగా భీతిల్లి తనను సమీపించిన శార్దూలునితో ఇట్లు నిడివెను. శార్దూలా, నీ శరీరకాంతి ఎప్పటివలె లేదు, తగ్గిపోయినది. నీవు చిన్నబుచ్చుకొని దీనుడవై ఉన్నావు. మిమ్ములను జూచి క్రుద్ధులైన ఆ శత్రువులకు నీవు చిక్కలేదు గదా అని రావణుడు ప్రశ్నింపగా శార్దూలుడు మిక్కిలి భీతిల్లినవాడై ఆ రాక్షసరాజుతో తిన్నగా ఇట్లు వచించెను. మహారాజా, ఆ వానర ప్రముఖుల యొక్క కదలికలు మన గూఢచారులకు అంతుపట్టలేదు. ఆ వానరయోధులు మిక్కిలి బలపరాక్రమములు గలవారు. పైగా వారు శ్రీరాముని రక్షణలో ఉన్నారు. కావున వారితో సంభాషించుటకు ఏమాత్రమూ కుదరలేదు. అట్టి స్థితిలో వారిని ప్రశ్నించుటకు అవకాశమెక్కడా? పర్వతముల వలె ఒప్పుచున్న ఆ వానరులు అచటికి వెల్లడి మార్గములనన్నింటినీ కాపలా కాయుచున్నారు. నేను వారి సమీపమున అడుగుబెట్టి వారి బలముల ఆచూకీ తీయుటకు పూనుకునినంతనే విభీషణుని అనుచరులైన రాక్షసులు నన్ను గుర్తుపట్టిరి. వెంటనే వారు బలవంతముగా నన్ను పట్టుకొని అటునిటు త్రిప్పిరి. బలవంతులైన ఆ వానరులు కుపితులై మోకాళ్లతో పొడిచిరి, పిడికిళ్లతో గ్రుద్దిరి, దంతములతో కొరికిరి, అరచేతులతో బాదిరి. నన్ను అందరి కడకును తీసుకుని వెళ్ళి, ఇదిగో వీడే రావణుని గూఢచారి అని పెద్దగా అరచుచూ అంతటను త్రిప్పసాగిరి. ఇట్లు తెగ త్రిప్పిన పిమ్మట నన్ను రాముని సన్నిధిలో నిలిపిరి. అప్పుడు నా శరీరమంతయు రక్తసిక్తమయ్యుండెను. భయ సంభ్రమములకు లోనైతిని. నా ఇంద్రియములు అన్నియును పట్టుదప్పినవి. వానరులు నన్ను చావబాదుచుండగా ఎట్టకేలకు కృతాంజలినై రక్షింపుము అనుచు శ్రీరాముని వేడుకొంటిని. అప్పుడు శ్రీరాముడు అతనిని చంపవలదు అని ఆదేశింపగా వారు నన్ను విడిచిపెట్టిరి. అట్లు దైవికముగా నేను బ్రతికి బయటపడితిని. వారు కొండలతో పెద్ద పెద్ద బండలతో సముద్రముపై సేతువును నిర్మించి ఈవలి తీరమునకు చేరిరి. ఇప్పుడు శ్రీరాముడు లంకాద్వారము కడ వేచియున్నాడు. మహా తేజస్వి అయిన ఆ రఘువరుడు గరుడ వ్యూహమును పన్ని వానరులతో పరివృతుడయ్యున్నాడు. ఆ స్వామి నన్ను విడిచిపెట్టిన పిదప లంకవైపుగా కదలుచున్నాడు. ఆ రాఘవుడు తన బలములతో లంకా ప్రాకారమును చేరకముందే వెంటనే సీతాదేవిని ఆ స్వామికి అప్పగించుటయో లేక రణరంగమున ఆ స్వామికి ఎదురుగా నిలిచి పోరు సల్పుటయో నిశ్చయించుకొనుము. అంతట రావణుడు ఆ శార్దూలుని వచనములను విని మనస్సును ఆలోచించుకొని పిదప అతనితో ఇట్లు నొక్కి పలికెను. శార్దూలా, దేవతలు, గంధర్వులు, దానవులు నన్ను ఎదిరించి యుద్ధమనర్చినను, లోకములన్నీయును నన్ను భయపెట్టినను, నేను సీతను మాత్రము రామునకు అప్పగింపను. మహాబలశాలి అయిన రావణుడు మరల ఇట్లు వచించెను. శార్దూలా, నీవు వానరసేనను పరికించి చూచితివి గదా, వారిలో గట్టి వీరులెవరు? దుర్జయులైన ఆ వానరుల ఆకారములెట్టివి? వారి శక్తి సామర్థ్యములెట్టివి? వారి తల్లిదండ్రులెవ్వరు? వారు ఎవరి మనుషులు? వీటినన్నింటినీ నాకు తేటపరచుము. వారి బలాబలములను బాగుగా తెలుసుకొని కర్తవ్యమును నిశ్చయించెదను. యుద్ధము చేయుగోరు వారు తమ బలమును ఎదుటివారి బలమును ఎరుంగుట ఆవశ్యకము గదా. గూఢచారులలో గట్టివాడైన శార్దూలుడు రావణుని వచనములను విన్న పిమ్మట ఆయనతో ఇట్లు చెప్పసాగెను. శత్రువులకు అజేయుడు, వానరులకు రాజు అయిన సుగ్రీవుడు వృక్షరజసుని కుమారుడు. సుప్రసిద్ధుడైన జాంబవంతుడు గద్గదుని సుతుడు. గద్గదుని మరి ఒక కుమారుడు ధూమ్రుడు. ఇంద్రునకు గురువైన బృహస్పతి యొక్క కుమారుడు కేసరి. ఈ కేసరి కుమారుడైన హనుమంతుడు ఒంటరిగనే
అక్షకుమారుడు మొదలగు రాక్షస వీరులను హతమార్చెను. ధర్మాత్ముడు వీరుడు అయిన సుషేనుడు వరుణదేవుని పుత్రుడు. రాజా సౌమ్యుడైన దధిముఖ వానరుడు చంద్రుని సుతుడు. బ్రహ్మదేవుడు మృత్యువును సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి అను వారినిగా వానర రూపములలో సృష్టించెను. వానరసేనకు అధిపతి అయిన నీలుడు అగ్నిదేవుని యొక్క ఔరసపుత్రుడు. సుప్రసిద్ధుడైన హనుమంతుడు వాయుదేవుని వరము వలన జన్మించినవాడు. దుర్జయుడు అమిత బలశాలి యువకుడు అయిన అంగదుడు ఇంద్రునకు మనుమడు. వాలి యొక్క పుత్రుడు. పరాక్రమవంతులైన మైందుడు, ద్వివిధుడు అశ్వినీ దేవతల యొక్క సుతులు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు అను 5గురును యమధర్మరాజు కుమారులు. వారు కాలాంతకులు. ఈ విధముగా దేవతల అంశలతో జన్మించిన వానరులు 10 కోట్ల మంది. వారు శూరులు, యుద్ధకాంక్షతో ఉన్నవారు, శుభలక్షణ సంపన్నులు. వీరుగాక ఇంకనూ అసంఖ్యాక వానరులు గలరు. వారి సంఖ్య చెప్పుటకు అలవిగాదు. దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరాముడు. అతడు యువకుడు, సింహపరాక్రముడు. ఇతడొక్కడే ఖరదూషణ త్రిశురులను హతమార్చెను. విరాధుడు హతుడైనది ఈయన చేతిలోనే. మృత్యుతుల్యుడైన కబంధుని పరిమార్చినదియు ఈ వీరుడే. వేయేల ఈ భూమండలమున శ్రీరామచంద్రునకు సాటికాగల పరాక్రమశాలి ఎవ్వడునూ లేడు. శ్రీరాముని యొక్క ఉత్తమ గుణములను గూర్చి వర్ణించుటకు ఈ భువియందు ఎవ్వరికిని అసాధ్యము. దండకారణ్యమునందు గల ఖరాది రాక్షసులందరూ ఈ మహావీరుని చేతిలోనే మడిసిరి. ఆ శ్రీరాముని తమ్ముడే లక్ష్మణుడు. అతడు ధర్మాత్ముడు, మదపుటేనుగు వలె దృఢకాయుడు, బలశాలి. అతడి బాణముల ధాటికి ఇంద్రుడును మృత్యుముఖమున చేరవలసినదే. శ్వేతుడు, జ్యోతిర్ముఖుడు అనువారు సూర్యుని కుమారులు. హేమకూటుడు అను కపివరుడు వరుణదేవుని సుతుడు. వానరోత్తముడు మహావీరుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు. పరాక్రమవంతుడు బలశాలి అయిన దుర్ధరుడు వసుసుతుడు. నీకు తమ్ముడు రాక్షసులలో శ్రేష్ఠుడు అయిన విభీషణుడు లంకకు రాజయ్యున్నాడు. అతడు శ్రీరామునకు హితమనర్చుటలో నిరతుడు. సువేల పర్వతమున జేరియున్న వానర సైన్యములను గూర్చి పూర్తిగా నీకు వివరించి తిని. ఇక మిగిలిన కార్యమును మీరే నిర్ణయింపవలెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 30వ సర్గము.